మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్. ఆయనతో మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో మనం చూసుకోవచ్చు, అల్లు అర్జున్ వాళ్ళ లైఫ్లో ఒకే రోజు 3 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకే రోజు అరెస్టు, ఒకే రోజు రిమాండ్, ఒకే రోజు బెయిల్. మరలా నిన్నటి నుంచి ఒక వార్త అయితే బాగా ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ బెయిల్ రద్దు అయిపోయింది అన్నట్టుగా ఒక వార్త అయితే బాగా ప్రచారం జరుగుతుంది. సో ఆ వార్త మీద మీ అభిప్రాయం ఏంటి? అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ కాబోతుందా? ఎందుకు ఈ ప్రచారం నడుస్తుందంటే, ఇప్పటివరకు మనం సోషల్ మీడియాలో ఒకటి చూసాం. ఏంటి అంటే, అల్లు అర్జున్ పర్మిషన్ అడిగి అక్కడికి వెళ్ళారు. అల్లు అర్జున్ పిఆర్ టీమో లేదా సంజయ్ థియేటర్ యాజమాన్యమో పోలీసులు ఒక లెటర్ రాసింది. అల్లు అర్జున్ అక్కడికి రావాలనుకుంటున్నాడు. సినిమా చూడటానికి 4వ తారీఖు ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ తన సినిమా టీంతో కలిసి హీరోయిన్లు, ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళంతా కలిసి రాబోతున్నారు అనేటువంటి ఒక సమాచారాన్ని పోలీసులకు ఇచ్చింది. అనేటువంటిది అంటే పోలీస్ పర్మిషన్తోనే మేము అక్కడికి వెళ్ళామని చెప్పడానికి దాన్ని వాడుకుంటున్నారు. కానీ పోలీసులు ఇంకో లెటర్ రిలీజ్ చేశారు నిన్ననే. అది ఏంటి అంటే, వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారు, దానికి మేము రిప్లై కూడా ఇచ్చాం. మీరు రావద్దు, మీరు వస్తే శాంతి భద్రతల ఇష్యూ క్రియేట్ అవుతుంది. హీరోయిన్లకి ప్రత్యేకించి మేము చెప్పేది ఏంటి అంటే, మీరు కనుక ఇక్కడికి వస్తే మిమ్మల్ని చూడటానికి చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని కంట్రోల్ చేయటం అయ్యే పని కాదు. అది కూడా మొదటి రోజు వస్తాయి. కాబట్టి మీరు దయచేసి రావద్దు, శాంతి భద్రతల ఇష్యూ క్రియేట్ చేయొద్దు అని పోలీసులు నోట్ రిలీజ్ చేశారు. మరి పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా అల్లు అర్జున్ అక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అది కోర్టులో ప్రధానంగా ఉండే అవకాశం ఉంది. రేపు పొద్దున వాదాల టైంలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం అప్లై చేసుకునే క్రమంలో ఉన్న బెయిల్ కూడా పోయే అవకాశం ఉందా? ఇప్పుడు పోలీసులు తమంతట తాము ఇదిగోండి ఈ లెటర్ పెట్టేసి అల్లు అర్జున్కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయండి అని హైకోర్టులో వేయొచ్చు. లేదు అంటే అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్కి నాంపల్లి కోర్టుకి పోయే క్రమంలో నాంపల్లి కోర్టులో ఈ లెటర్ సబ్మిట్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ హైకోర్టులో బెయిల్ రివ్యూ కోసం కనుక వెళితే పోలీసులు అల్లు అర్జున్కున్న బెయిల్ క్యాన్సిల్ అయినా చెప్పలేం. కాబట్టి అల్లు అర్జున్ బెయిల్ క్యాన్సిల్ కాబోతుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని సోషల్ మీడియా నడుపుతా ఉంది, పెద్ద ఎత్తున చర్చిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఒకటి, అల్లు అర్జున్ పోలీసులు పర్మిషన్ లేకుండా అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ నిజంగా వాళ్ళు పర్మిషన్ అడిగింది కూడా ఏంటిది? సినిమా చూడటానికి, అభిమానులతో కలిసి సినిమా చూడటానికి. అభిమానులతో కలిసి సినిమా చూడటం అనేది హైదరాబాద్లో కొత్త కల్చర్ ఏం కాదు. చాలా మంది స్టార్ హీరోలు చేస్తూ ఉంటారు. గతంలో అల్లు అర్జున్ కూడా చేశారు, బాలకృష్ణ చేస్తాడు, చిరంజీవి చేశాడు, పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది హీరోలు చేశారు. కాకపోతే రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటంటే, వాళ్ళు సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటి తర్వాత వస్తారు. బ్యాక్ డోర్ నుంచి థియేటర్లోకి ప్రవేశించి వాళ్ళు కేటాయించిన సపరేట్ క్యాబిన్లో కూర్చొని అభిమానులతో కలిసి సినిమా చూసి ఆ వీడియో తీసుకొని తమ సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. వాళ్ళు సినిమా అయిపోతుంది అన్నదానికంటే ముందే వెళ్ళిపోతారు. ఆ థియేటర్లో కూర్చున్న చాలా మంది అభిమానులకి అసలు సినిమా హీరో వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ తెలవదు. కాముగా వస్తారు, ఎవరో కొద్దిమంది చూస్తారు, వాళ్ళకి అభివాదం చేస్తారు, ఒక వీడియో తీసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ అల్లు అర్జున్ అలా రాలేదు. అభిమానులంతా గుమ్మిగూడున్న సమయంలో వచ్చాడు. ఇంకా అభిమానులు సమీకరించబడ్డారు కూడా, అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని తెలిసి. పైగా వచ్చిన అభిమానులు చాలదన్నట్టు, టికెట్ కొనుక్కున్న వాళ్ళు చాలదన్నట్టు రోడ్డు మీద అక్కడ దగ్గర లేదు హోటల్ ఉంది, అక్కడ నుంచి ఓపెన్ ట్యాప్ లో అభివాదం చేస్తూ వచ్చాడు. అంటే ఒక ర్యాలీ చేశాడు సినిమా ప్రమోషన్ కోసం. దానివల్ల రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా సమీకరించబడ్డారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఎప్పుడూ కనపడని వ్యక్తి, స్క్రీన్ మీద తప్ప రియల్ గా చూడము అనుకున్న వ్యక్తి ఒక్కసారి కనపడితే జనంలో ఆ ఉత్సాహం ఉంటుంది కదా, దగ్గర నుంచి చూడాలనేటువంటి కోరిక ఉంటుంది కదా. రెండోది, ఆ ప్రీమియర్ షోకి అంత టికెట్ ఖర్చు పెట్టి మరి వచ్చింది ఎవరు? హార్డ్ కోర్ అభిమానులు తమ జీవితంలో ఒక్కసారైనా అల్లు అర్జున్ చాలా దగ్గర నుంచి చూడాలనే కోరిక ఉంటుంది కదా. ఎగబడ్డ క్రమంలో అల్లు అర్జున్ ఏమో పూర్తిగా బౌన్సర్ల రక్షణలో వచ్చాడు. ఆ బౌన్సర్లు వాళ్ళని నెట్టి వేశారు. వాళ్ళు వెనకనెట్ట వీళ్ళ ముందుకు రావా, వీళ్ళు వెనకనెట్ట వాళ్ళ ముందుకు రావా. ఏం జరిగింది? తొక్కిసలాట జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు, కానీ కంట్రోల్ కాలే. అంతమంది అభిమానుల్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు చిక్కడపల్లి పిఎస్లో ఎంతమంది పోలీసులు ఉంటారు? ఆ దగ్గర పోయి ఎంతమంది పోలీసులు ఉండపలాన్ని వస్తారు? అక్కడ వచ్చే అభిమానుల సంఖ్య ఎంత, ఉండే పోలీసుల సంఖ్య ఎంత? కాబట్టి తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది, అక్కడే చనిపోయింది. తర్వాత ఒక బాబు, 10 ఏళ్ల బాబు, ఆ బాబు కోరిక కోసమే ఆ కుటుంబం వచ్చింది. ఆ బాబు ఇలా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పుడు ఈ సంఘటనతో జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ ఏమి
పాకిస్తాన్లో లేడు, బంగ్లాదేశ్లో లేడు, అమెరికాలో లేడు, యూకేలో లేడు. అదే థియేటర్లో సినిమా చూస్తున్నాడు. ఒకరు కాబట్టి ఒకళ్ళు అల్లు అర్జున్ చెవిలో పడేస్తారు కదా. బయట తొక్కిసలాట జరిగిందండి, ఒక మహిళ చనిపోయిందండి, ఒక బాబుని పోలీసులు హాస్పిటల్ తీసుకెళ్తున్నారండి, అక్కడ ఉన్న గాయపడ్డ వాళ్ళకి పోలీసులు సిపిఆర్ చేస్తున్నారండి, ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారండి అని ఎవరో ఒకరు చెప్పుంటారుగా. మరి అల్లు అర్జున్ ఏం జరిగిందో తెలుసుకునేది ప్రయత్నం ఎందుకని చేయలేదు? చనిపోయినటువంటి మహిళని చూడటానికి బయటికి ఎందుకు రాలేదు? సరే పోని, అప్పటికి దేవుడు చెప్పలేదు, అల్లు అర్జున్ తెలియదు. తర్వాత రోజైనా వార్తల్లో చూసుంటాడుగా. మరి అప్పుడు ఉన్న ఫలానా ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు రాలేదు? ఆ అబ్బాయిని ఎందుకు పరామర్శించలేదు? ఆ మహిళను చూడటానికి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? పైగా మనలాంటి వాళ్ళు గట్టిగా మొత్తుకున్న తర్వాత, నినాదాలు చేసిన తర్వాత, డిమాండ్ చేసిన తర్వాత అల్లు అర్జున్ సినిమాకే నెగిటివ్ అవుతుంది అనుకున్న ఒక టైంలో తనే తగ్గి ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఈ సంఘటన జరిగిన ఒక 48 గంటల తర్వాత 25 లక్షల పరిహారం ప్రకటిస్తూ ఆ అబ్బాయి వైద్య ఖర్చులను నిన్న భరిస్తా అని చెప్పాడు. కానీ ఆ వీడియోలో హావభావాలు కూడా చాలా మందికి నచ్చలేదు. అల్లు అర్జున్ స్పందించింది సరిగా లేదు అనేటువంటి చాలా మంది అభిప్రాయం. సరే సరిగా ఉండని ఉండకపోని అది పోని, అది పక్కన పెట్టేద్దాం. వాళ్ళు అంతేనేమో, వాళ్ళలో మానవత్వం ఉండదేమో, వాళ్ళ రిలేషన్స్ అంతే ఉంటాయేమో, ఇదంతా పక్కన పెట్టేద్దాం. కానీ ప్రకటించిన సాయం సరిపోదు. రేపొద్దున ఎందుకు సరిపోదు దానికి కూడా రీజన్ చెప్తా. ఏదో ఈ కుటుంబానికి కోట్ల ఇచ్చేయాలన్న ఫీలింగ్ కోసం కాదు. ఎంత ఇచ్చినా జరిగిన నష్టాన్ని తీర్చలేరు. కానీ నాలాంటి వాళ్ళు ఎందుకు పెద్ద ఎత్తున ప్యాకేజ్ డిమాండ్ చేస్తున్నామంటే 25 లక్షలకో 30 లక్షలకో లొంగిపోయాం అనుకో గోపి, రేపు ఇంకో స్టార్ హీరో మళ్ళీ ఇలానే చేస్తాడు. అవును, చేసి ఇంకో 30 లక్షలు ప్రకటిస్తాడు. ఇప్పుడు 25 లక్షలు కదా అల్లు అర్జున్ ఇచ్చింది, 30 లక్షలు ఇస్తాడు, 5 లక్షలు ఎక్కువ ఇస్తాడు. ఇంకో స్టార్ హీరో ఇలా చేసి 40 లక్షలు ఇస్తాడు, 50 లక్షలు ఇస్తాడు. ఈ 40 లక్షలు 50 లక్షలు వాళ్ళు తీసుకునే 100 కోట్ల రెమ్యునేషన్స్ ఎలాంటి ఉల్లిగడ్డ మీద పొట్టు లాంటివి కదా. అవును, పెద్ద విషయం కాదు కదా వాళ్ళకి. 1 మంత్ ఇంట్రెస్ట్ కూడా కాదు కదా. మరి దీన్ని సమర్థిస్తూ పోదామా, ఈ ఖర్చుని పెంచుకుందామా? కాబట్టి ఒకటి, చట్టం తమ పని తను చేయాలి. అల్లు అర్జున్ తప్పు కాబట్టి కేసు పెట్టాలి, అల్లు అర్జున్ తప్పు కాబట్టి అరెస్ట్ చేయాలి, అల్లు అర్జున్ చేసిన తప్పు కాబట్టి జైల్లో పెట్టాలి. మీరు పల్లవి ప్రశాంత్ విషయంలో ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారో అల్లు అర్జున్ విషయంలో కూడా అదే ఫాలో కావాలి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అదే బయటకు వచ్చినప్పుడు న్యూస్ అని జరిగింది కదా. కాబట్టి సేమ్ ప్రొసీజర్ ఫాలో కావాలి అనేది మాలాంటి వాళ్ళం డిమాండ్ చేసాం. సరే మొత్తానికి 4 రోజులు లేట్ అయినా సరే అనుకున్నట్టు అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఒక్క రోజులోనే అతని మీద రిమాండ్ పట్టడం, అదే రోజు బెయిల్ రావటం నిజంగా ఆశ్చర్యం. అవును, న్యాయ చరిత్రలోనే ఒక ఆశ్చర్యం. సరే అక్కడ పోలీసులు వీగిపోయారా, పోలీసుల తరపు వాదనలు వీగిపోయాయా, హైకోర్టులో బెయిల్ వెంటనే ఎలా జరిగింది, ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్. సరే ఏమైనా బెయిల్ వచ్చింది, కోర్టు తీర్పును మనం అందరం సమర్థించాలి, శిరస వహించాలి. కానీ ఇప్పటికైనా ఇప్పుడు పోలీసులు ఒక లెటర్ రిలీజ్ చేశారు కదా, పర్మిషన్ లేకుండా అక్కడికి వచ్చాడని. ఇప్పుడు పోలీసులు నేను డిమాండ్ చేస్తున్నా, ఈ లెటర్ చూపిస్తూ కోర్టులో మీరు రివ్యూకి వెళ్ళండి, అల్లు అర్జున్ బెయిల్ని క్యాన్సిల్ చేయండి. అల్లు అర్జున్ ఆ రోజు పర్మిషన్ లేకుండా వచ్చాడు, మాకు సమాచారం ఇచ్చిన మాట నిజమే, కానీ మేము రావద్దని చెప్పినా వచ్చాడు అంటే మేము పెట్టినటువంటి నిబంధనలు ఉల్లంఘించి వచ్చాడు. పర్మిషన్ లేకపోయినా నన్ను ఏం చేస్తుంది ఈ చట్టం, ఏం చేస్తారు ఈ పోలీసులు అనే ఒక అహంభావంతో అహంకారంతో వచ్చాడు అనేది కనుక మీరు కోర్టులో చెప్పగలిగితే, దాన్ని మీరు ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అల్లు అర్జున్ కొన్న బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ క్యాన్సిల్ అయ్యే వ్యవహారం ఒకటి రేవంత్ రెడ్డి ఉన్నట్టు సమాచారం వస్తుంది. ఏమని ఈ క్యాన్సిల్ అయ్యే బెయిల్ క్యాన్సిల్ అయ్యే వ్యవహారంలో రేవంత్ రెడ్డి వెనకున్నట్టు నడిపిస్తున్నట్టు ఒక వార్తలు అయితే వస్తుంది. అంటే ఈ ప్రభుత్వానికి హెడ్ గా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వం చేసే ప్రతి పని పాజిటివ్ ఆర్ నెగిటివ్ రేవంత్ రెడ్డి మీద పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే ఒక పర్టికులర్ పర్సన్ పక్కన పెట్టేయండి, ఆయన ముఖ్యమంత్రి వాట్ ఎవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పుకి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలా వద్దా? ఇప్పుడు అల్లు అర్జున్ ప్లేస్ లో పల్లవి ప్రశాంత్ ఉంటే అరెస్ట్ చేశారు కదా. అవును, మరి పల్లవి ప్రశాంత్ కంటే అల్లు అర్జున్ చాలా పెద్ద నేరం కదా. పల్లవి ప్రశాంత్ వల్ల ఎవరు చనిపోలేదు, మామూలుగా ఇబ్బంది పడ్డారు, కానీ ఇక్కడ చనిపోయారు. ఇప్పుడు అరెస్ట్ చేయాలా వద్దా? నేను అల్లు అర్జున్ మీద కోపంతో కాదు గోపి, ఆ ప్లేస్ లో సెలబ్రిటీ హీరోగా నువ్వున్నా అరెస్ట్ చేయాలని చెప్తాను నేను నీకు. న్యాయపరంగా మాట్లాడుతున్నారు, న్యాయపరంగా చట్టపరంగా. ఓకే, అది నేను చెప్తుంది. ఇప్పుడు ఒకటి, అల్లు అర్జున్ విషయంలో చట్టం తన ఉనికిని చాటుకోగలిగింది. సెలబ్రిటీ హీరో అయినా మాకేం తక్కువ కాదు, మేము అరెస్ట్ చేస్తామని చూపించగలిగారు చిక్కడపల్లి పోలీసులు, అంతవరకు యాక్సెప్ట్. ఓకే, కానీ సమాజంలో వస్తున్నటువంటి ఇంకొక భావన ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి, సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్ళు కాబట్టి ఒక్క రోజులోనే బెయిల్ వచ్చింది. అదే మనలాంటి వాళ్ళు అయితే అంత ఈజీగా బెయిల్ వస్తా, మనలాంటి వాళ్ళు అయితే చాలా కాలం జైల్లో గడపాల్సి వచ్చేది కదా.
అవును. చెయ్యని నేరానికి జైలు పాలైన అనేక మంది మన కళ్ళ ముందు కనపడుతున్నారు కదా. అయేషా మేరా కేసులో ఏ నేరం చేయకుండానే కొన్ని సంవత్సరాల పాటు జైల్లో గడిపినటువంటి సత్యంబాబు మన తెలుగు పిల్లవాడు కదా. ఎస్. తర్వాత ప్రొఫెసర్ కె సాయిబాబా చెయ్యని నేరానికి కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని, అత్యంత దుర్భరకరమైన జీవితాన్ని గడిపాడు కదా. తర్వాత అతను నిర్దోషిగా నాగపూర్ కోర్టు తెరిచింది కదా. ఏ నేరం చేయకుండానే ఇంతమంది ఇన్ని సంవత్సరాల పాటు జైల్లో గడిపారు, బెయిల్ రాకుండా ఉన్నారు. కానీ నేరం కళ్ళ ముందు కనపడతా ఉంది. పోలీస్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ రావటం, ఓపెన్ టాప్ మీద జీపీకి అభివాదాలు చేయటం, పర్మిషన్ లేకుండా ర్యాలీ కార్యక్రమాన్ని, ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం, అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట జరగటం. అల్లు అర్జున్ వల్లే అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే, అక్కడికి వచ్చిన జనం అల్లు అర్జున్ చూడటానికి వచ్చారు తప్ప సంజయ్ రేట్లు చూడటానికి రాలే. ఓకే. సంజయ్ రేట్లు యజమాని చూడటానికి రాలే. సంజయ్ రేట్లో ఉన్న బాల్కనీ మేనేజర్ చూడటానికి రాలే. వాళ్ళు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. అవును. వాళ్ళు వచ్చింది మహా అంటే అల్లు అర్జున్ చూడటానికి మాత్రమే. వాళ్ళు ఎగబడింది అల్లు అర్జున్ చూడటానికి మాత్రమే. అక్కడ నువ్వు పోయినా నేను పోయినా మీడియా మైకులు పట్టుకొని నిన్ను నన్ను చూడటానికి ఎవడు రాడు. అల్లు అర్జున్ చూడటానికే వచ్చారు. ఓకే. కాబట్టి అక్కడ న్యూసెన్స్ కి పాల్పడటానికి కారణం అల్లు అర్జున్ రావటం, అల్లు అర్జున్ ఓపెన్ టాప్ ఎక్కటం, అల్లు అర్జున్ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించడం, అభివాదాలు చేయటం, అక్కడ జనాన్ని రెచ్చగొట్టబట్టడానికి, ఆ కార్యక్రమం తొక్కిసలాట జరగడానికి కారణభూతమైంది అల్లు అర్జున్. ఇప్పుడు అల్లు అర్జున్ కనుక సరైన పనిష్మెంట్ చేయబడితే రాబోయే కాలంలో ఇంకెవరు సెలబ్రిటీ హీరో అయినా తల కింద దించుకొని పద్ధతిగా చట్టాన్ని ఫాలో అవుతారు. ఓకే. రేపొద్దున అల్లు అర్జున్కి పనిష్మెంట్ సరిగా పడలేదు అనుకో, ఈ చట్టం మమ్మల్ని ఏం చేయలేదు, ఈ సెలబ్రిటీలో డబ్బులు ఉన్న వాళ్ళు మేము చట్టాలకు అతీతం, ఈ పోలీసుల కంటే పెద్దవాళ్ళం మేము, ఈ సమాజం మమ్మల్ని ఏం చేయలేదు, ఈ న్యాయం మా వైపు ఉంటది అనే ఒక ఇది వచ్చిందనుకో, రేపొద్దున ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ 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 రిపీట్ అవుతాయి. ఓకే. ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే అల్లు అర్జున్ కొన్నాళ్ళైనా జైలు జీవితాన్ని గడపాలి. ఈ సమాజంలో ఎంతమంది జైలు జీవితం గడపట్లేదు? అల్లు అర్జున్ గడిపితేనే ఎందుకంత కోపం వస్తుంది, ఎందుకంత తపన వస్తుంది? చట్టాలకి ఏమైనా అల్లు అర్జున్ అతీతుడా? డబ్బులుంటే చట్టాలకి ఏమైనా అతీతుడా? ఈ దేశంలో చాలా మంది బెయిల్ పొందటానికి డబ్బులు లేక జైలు జీవితం గడుపుతున్న వారు చాలా మంది ఉన్నారు. బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి, కానీ బెయిల్ అప్లై చేసుకోవడానికి డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర చాలా మంది. ఇప్పుడు నువ్వు చెంచలగూడ పో, చల్లపల్లి జైలు పో, చిన్న చిన్న చిల్లర దొంగతనాలు, చిన్న చిన్న నేరాలు వాళ్ళు చేసిన వాళ్ళు ఉండొచ్చు, చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు. తర్వాత వాళ్ళు నిర్దోషులుగా ప్రకటించబడతారేమో, కానీ జైలు జీవితం చేస్తున్నారు కదా, పడుతున్నారు కదా. అల్లు అర్జున్కి జైలు జీవితం అనేసరికి ఎందుకంత ఉక్రోషం వస్తుంది? తప్పు చేసిన వాడు ఎవడైనా సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు చిన్న ఉదాహరణ చెప్తా. సంజయ్ దత్ జింకలు వేటాడిన కేసులో అవును ఇబ్బంది పడ్డాడు, జైలు జీవితాన్ని కూడా గడపాల్సి. సల్మాన్ ఖాన్ కూడా ఉంది దాంట్లో. సరే, సంజయ్ దత్ గారు, సల్మాన్ ఖాన్. కానీ ఇప్పుడు ఇంకెవరైనా జింకలు వేటాడటానికి భయపడతారా? భయపడరా? డెఫినెట్గా. ఎందుకు? సల్మాన్ ఖాన్ ఒక ఉదాహరణ. సెలబ్రిటీ అయినా సరే పోలీసులు వదిలిపెట్టలేదు కాబట్టి. కాబట్టి రాబోయే కాలంలో అల్లు అర్జున్ కూడా అదే ఉదాహరణ కనపడితే రేపొద్దున ఇంకో సెలబ్రిటీ ఇలాంటి పని చేయడానికి భయపడతాడు. చట్టం అంటే భయం ఉండాలి, చట్టం అంటే ప్రేమ ఉండాలి, చట్టం అంటే గౌరవం ఉండాలి. ఆ గౌరవం, ప్రేమ, భయం ఉండాలి అంటే కనీసం వీటిలో ఏదో ఒకటన్నా ఉండాలంటే ఖచ్చితమైన పనిష్మెంట్ అవసరం అనేది నా భావన. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్ గారు. థ్యాంక్ యూ గోపి.